ఈ సింగిల్ డాటర్స్ ఉంటారు చూడండి, వాళ్ళతో కొంచెం కష్టమేనండి బాబు. ఎందుకంటే వీళ్ళకి చిన్నప్పటి నుండి ఎక్కువ గారాబం అలవాటయ్యి వీళ్ళు అనుకున్నది ఏదైనా జరగలేదనుకోండి, ఇంకా ఇంట్లో ఆ రోజు రచ్చే. పొరపాటున తండ్రి కూతురు చేసిన రచ్చకి కొంచెం కోపం వచ్చి కోప్పడితే ఆ అమ్మాయి కాసేపు అంత ప్రేమించే ఆ తండ్రితో మాట్లాడటం మానేస్తే 2-3 ఏళ్ళ ఆ చిన్ని పాదాలను ముద్దాడిన ఆ తండ్రికి కూతురికి 20 ఏళ్ళు వచ్చినా కూడా ఆ చిన్ని పాప అలక ఆ చిన్ని పాదాల్లానే కనిపిస్తాయి. ఎందుకంటే ఆ తండ్రికి కూతురంటే అంత ప్రాణం కనుక. ఎంతంటే ఎవరి దగ్గర తగ్గని ఆ తండ్రి 20 ఏళ్ళ తన కూతురి పాదాలని తను 2-3 ఏళ్ల పాప చిన్ని పాదాలని ముద్దాడినట్టే ముద్దాడి సారీ చెప్పింది. ఆ తండ్రి ప్రేమ కోసం తెలిసిన ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కూడా ఎంత మంచి బాండ్ ఉంది నీకు మీ నాన్నతో, నాకు నిన్ను చూస్తే జెలస్ ఫీల్ వస్తుంది అని అనేవారంట. అది విన్న ఆ అమ్మాయికి ఎంతో హ్యాపీగా అనిపించేదంట. వెళ్ళి తన తండ్రితో చెప్పేదంట. అప్పుడు ఆ తండ్రి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారో కదా. ఆ తల్లి తండ్రి వాళ్ళ కూతురికి చేసిన గారాబంతో పాటు తనకి కావాలి అన్న ప్రతిదీ ఇస్తూనే విలువలు నేర్పించి ఒక మాట చెప్పేవారంట. అది ఏంటంటే, వస్తువు విషయంలో అయినా, డబ్బు విషయంలో అయినా, మనుషుల విషయంలో అయినా మనకున్న కింద వాళ్ళని చూసి వాళ్ళకుండా మనం బెటర్గా ఉన్నాం కదా అని సంతోషపడాలి, కానీ మనకున్న మీద వాళ్ళని చూసి అయ్యో ఇది మనకు లేదు అని బాధపడకూడదు అని. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా? అది నేనేనండి.